డ్రగ్స్ రహిత సహజమే లక్ష్యంగా పీర్జాదిగూడలో రన్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ లైఫ్ కార్యక్రమం జరిగింది. శాంతివనం రన్నర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా 16K 10K పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నేత తుంగతుర్తి రవి ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలని సూచించారు. సామాజిక చైతన్యం కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు వెల్లడించారు. Right, Dharma. Go, watch start. Watch start, just go. Right. మన రియలిస్టిక్ ఉండాలి, ఇది రియలిస్టిక్ కాదు. పై వాటేనా sir, look the camera sir. ఈరోజు శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో చాలా గొప్పటి ప్రోగ్రాం నందనవనం పార్కులో చేయడం జరిగింది. పీర్జాదిగూడ, బోడుప్పల్, పోచారం, గట్కేసర్, అట్లాగే ఉప్పల్ లాంటి పరిసర ప్రాంతాల నుంచి, అట్లాగే సిటీ నుంచి కూడా ఎంతోమంది రన్నర్స్ ఈరోజు 3K, 5K, 10K, 16K రకరకాల ఈవెంట్స్ తోటి చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీనికి స్పాన్సర్స్గా వ్యవస్థన భారతీ సిమెంట్ గారికి, అట్లాగే సుప్రజ హాస్పిటల్ వారికి, అట్లాగే రవి ఫౌండేషన్ వారికి, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళు కూడా మంచి యూత్ టీము, మంచి డెడికేషన్ తోటి ఈ యొక్క టీము శాంతివనం రన్నర్స్ అందరినీ మోటివేట్ చేసి దాదాపుగా 450 మంది పార్టిసిపెంట్స్, పైగా రోజు పార్టిసిపేట్, చిన్నలు, పెద్దలు, మహిళలు, పెద్ద మనుషులు, సీనియర్ సిటిజన్లతో సహా అందరు పార్టిసిపేట్ చేశారు. నిజంగా వారికి కృతజ్ఞతలు. ఈ ఈవెంట్ సక్సెస్ చేసిన మరియు పార్టిసిపేట్ చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం. అయితే ఈరోజు సమాజంలో అంటే యువత అంటే చెడు మార్గంలో నడుస్తున్నారు, అంటే డ్రగ్స్కి బానిసై వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి డ్రగ్స్ వద్దు పుస్తకం వద్దు అనే ఉద్దేశంతో అంటే మాలో ఉన్నటువంటి శాంతివనం రన్నర్స్ మాకంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలని చెప్పేసి, ఈ మధ్యలో ఎక్కువ డ్రగ్స్ కేసు అవుతున్నాయి కాబట్టి దానికి ఒక రన్ కండక్ట్ చేద్దామని చెప్పేసి మా టీంతో చెప్పడం జరిగింది. మా కోర్ కమిటీ టీంతో మేము అందరం చేసి కలిసి ఒక మంచి ప్రోగ్రామ్ చేద్దామని అన్నారు. దానికి సహకరించినటువంటి భారతీ సిమెంట్ వాళ్ళు, ఆర్వి ఫౌండేషన్, సుప్రజ హాస్పిటల్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క రన్నర్స్, ఇక్కడ వచ్చినటువంటి ఈసీఎల్, ఎల్బీ నగర్ రన్నర్స్ కానీ అందరి రన్నర్స్కి మేము పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మా మెసేజ్ ఏంటంటే, మేము డ్రగ్స్ వద్దు పుస్తకం వద్దు. నెక్స్ట్ మేము జరిగేటువంటి ఈవెంట్లన్నీ సమాజంలో ఉన్నటువంటి అంటే సమాజాన్ని మెరుగుపరిచే విధంగా మేము ఒక ఈవెంట్లు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ధన్యవాదాలు అందరికీ. మన నందనవనంలో మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మన శేఖర్ అన్న వారు వీరంతా ఏదైతే హైదరాబాద్ రన్నర్స్ అందరు కలిసి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. రన్ ఫర్ ఏ డ్రగ్ ఫ్రీ అనేసి, డ్రగ్స్ ఎక్కువైతే ఉన్నది, యువత అందరు కూడా డ్రగ్స్కి బానిసలు అవుతూ ఉన్నారు, ఆరోగ్యాన్ని పట్టించుకుంటలేరు అనేసి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేసారు. వీళ్ళందరూ కూడా కంగ్రాట్ చేస్తూ ఉన్నాం. ఇలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి ఏదైతే మనకి డ్రగ్స్ అయినా తర్వాత గంజాయి లాంటి మహమ్మారిని కూడా మనం అరికట్టాలి, యువతకు కూడా మంచి వాతావరణాన్ని ఇవ్వాలి అనేసి మంచిగా చేసారు. చాలా సంతోషం. వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మన నందనవనంలో మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి